చక్రవర్తి గారు మీరు వినండి, చెప్పండి చెప్పండి. భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీరు మీరు చైతన్య రథానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏది రాసినా విత్ ప్రాపర్ అనాలిసిస్ విత్ ప్రాపర్ డేటా వాళ్ళు సొంతంగా అన్ని పరిశీలి. ఎందుకంటే చైతన్య రథం పేపర్ అనేది తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ టీం రీసెర్చ్ చేసి వాళ్ళు అనేక విషయాలు విత్ పూర్తి అనలిటికల్గా రాస్తారు. ఈ విషయం కూడా మీరు చూస్తారు. ఏదో ఇవాళ ఒక వార్త వచ్చింది కదా అని హడావుడిగా మీరు మరోలా అనుకోవద్దు పట్టాభి గారు, మీడియాతో మరోలా అనుకోవద్దు పట్టాభి గారు. ఆంధ్రజ్యోతి అంతా కూడా ప్రాపర్ అనాలిసిస్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆంధ్రజ్యోతి బ్లాస్ట్ చేసిందా? వీకే గారు లెట్ మీ కంప్లీట్. నేను ఆంధ్రజ్యోతిని కానీ మిగతా ఏ పేపర్ని కానీ మేమేం అనట్లేదు సార్. మా చైతన్య రథానికి సంబంధించి మాకు ఒక నాలెడ్జ్ టీం ఉంది. మేము దీన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలాగా మేము నడపట్ల, ఒక అనలిటికల్గా మేము నడుపుతూ ఉంటాం. రకరకాల వార్తలు రాస్తూ దానిలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము కొంత వెనకండి, మీకున్నంత పెద్ద టీం మాకు లేదు సార్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈనాడుకి ఒక 1000 మంది ఉన్నారు. చైతన్య రథానికి ఉండేది 10 మందే. మేము ఒక స్టోరీ రాయాలంటే దానికి ఏదో ఇమ్మీడియట్గా 1 గంట 2 గంటల్లో రాసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు లేదు ఇక్కడ. కాబట్టి కొంత టైం పడుతుంది. ఇవాళ ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి, ఈనాడుకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి, చైతన్య రథానికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? హౌ కెన్ యూ కంపేర్? కాబట్టి ఒక విషయం చెప్తా ఉన్నా ఇక్కడ వికే గారు, ఈవెన్ వినండి చక్రవర్తి గారు వినండి, ఒక్క నిమిషం వినండి. ఈ చైతన్య రథం అనే డిజిటల్ పేపర్ లో కూడా ఖచ్చితంగా విత్ కంప్లీట్ అనలిటిక్స్ మీరు చూస్తారు. ఇంకా అనేక విషయాలు ఇంకా దీని వెనక ఏమన్నా మొత్తం ఆల్రెడీ మా టీం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఒక రోజు ఏదో ఇవాళ దానిపైన ఏదో రాయలేదని ఏదో మేమేదో భయపడిపోయాము, ఏదో చేశారు. ఇవాళ చైతన్య రథాన్ని ముందు తీసుకొచ్చి ఇవాళ చైతన్య రథం బయట పెట్టినంత అవినీతి నాకు తెలిసి గత 5 సంవత్సరాల కాలంలో మరి ఎవరు బయట పెట్టి ఉండరు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కాబట్టి ఈ వ్యవహారంలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ తో మీరు చూస్తారు. ఇక నుంచి దాని ద్వారా అన్ని బయట పెడుతూ ఉండడం మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే నేను అనేది ఏంటంటే వెన్ యు ఆర్ ఇన్ అపోజిషన్ మీరు గాని మీ గళాలు గాని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క పాయింట్ ప్లీజ్ కన్సిడర్. నో ప్లీజ్ ఒక్క పాయింట్ చెప్పాలి. ఇవాళ విక్రమ్ పోలా గారు ప్యానెల్లో ఉన్నారు. బోఫోర్స్ కుంభకోణం బయటపడింది సార్.